ఇక జమ్మూ కాశ్మీర్ ఉమర్ అబ్దుల్లా ఒక ట్వీట్ చేసిండ్రు ట్విట్టర్ వేదికగా ఎక్స్ వేదికగా. ఏం ట్వీట్ చేసిండ్రంటే జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలలో పెద్ద పెద్ద సప్పులతోని పేలుళ్ళు వినబడతా ఉన్నాయి, పేలుడు శబ్దాలు వస్తూ ఉన్నాయి. జనాలు సురక్షితమైన మార్గాలు, సురక్షితమైన ప్లేసులకు పోవాలి, సురక్షితమైన స్థావరాలకు పోవాలి, అవసరం లేని బయటకు రావద్దు, ఫేక్ మీడియా సంస్థలను అస్సలు నమ్మద్దు, మీరు ట్రస్ట్ చేసే సంస్థలు ఏవైతే ఉంటాయో అవిటిని నమ్మి మీరు ఏమైనా నిర్ణయం తీసుకోండి కానీ ఫేక్ మీడియా సంస్థలను అస్సలు నమ్మొద్దు, మీరు బయటకు రావద్దు, ఎట్టి పరిస్థితులలో జమ్మూ కాశ్మీర్లో జనాలు బయటికి రావద్దని చెప్పేసి ఉమర్ అబ్దుల్లా ఒక ట్వీట్ చేసిండ్రు ట్విట్టర్ వేదికగా. పాక్ కాల్పులకు తెగించింది మనం చూసినాము. మొన్న సామాన్య ప్రజలను పొట్టన పెట్టుకున్నదే గాక మళ్ళీ టిట్ ఫర్ టాట్ అన్నట్లు వాళ్ళు పోతే వీళ్ళత్తం, వీళ్ళు పోతే వాళ్ళత్తం, ఏ భారతదేశం మా భూభాగంలోకి ఎంటర్ అయింది, మా ఆస్తులను ధ్వంసం చేసింది, ఉగ్ర స్థావరాల మీద దాడి చేసింది. ఒకవేళ పాకిస్తాన్ ఇలా ఉగ్రవాదాన్ని పెంచి పోషించకపోతే భారతదేశం ధర్మంతో ముందడికి పోయింది, ధర్మ యుద్ధం చేసింది. ఇలా పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో, ఉగ్రదాడులు చేస్తా ఉన్న స్థావరాలు ఏవైతే ఉన్నాయో అవిటి మీదనే మాత్రమే దాడి చేసిండ్రు. సామాన్య జనాల మీద దాడి చేయలేరు, ఆర్మీ జవాన్ల మీద దాడి చేయలేరు, అక్కడ వ్యవస్థ మీద దాడి చేయలేరు, కానీ ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసిండ్రు అన్నారు కదా. ఉగ్రవాదాన్ని మేము పెంచి పోషిస్తలేం, ఉగ్రవాదంతో మాకు సంబంధం లేదు అన్నారు కదా. మరి ఇలా కాల్చివేసినాయి, భారత సైన్యాలు కాల్చివేసినాయి, కుప్పగూలేలాగా చేసినాయి ఉగ్రవాద స్థావరాలే కదా. మరి ఉగ్రవాద స్థావరాలను కాల్చేసినప్పుడు మీరు కూడా ఉగ్రవాదాన్ని వ్యతిరేకించేటోళ్ళు అయితే మీరు సప్పట్లు కొట్టాలే కదా. ఇలా మరి ఎందుకు పక్కకు తప్పుకొని ఇట్లాంటి కార్యక్రమాలకు ముంగడికి వస్తూ ఉన్నారని చెప్పేసి యావత్తు దేశం ప్రశ్నిస్తూ ఉన్నది. ఏమి లేదు, ఇలా పాకిస్తాన్ మా భూభాగంలోకి ఎంటర్ అయ్యిండ్రు, మేము కూడా వాళ్ళ భూభాగంలోకి ఎంటర్ అయ్యో ఇంతమందిని మట్టు పెట్టినామని చెప్పేసి గల్లా ఎగరేసుకొని ప్రపంచ దేశాల ముంగట తలెత్తుకొని తిరగాలని చూస్తూ ఉన్నారు. కానీ ఏ దేశము సహాయం చేస్తలేదు అనుకున్నాం, కానీ మనం సహాయం చేసిన దేశాలే టర్కీ, తుర్కియా ఏదో ఉన్నది కదా, టర్కీ దేశంలో తుర్కియా అక్కడి నుంచి మొత్తం మీద ఈ ఎయిర్ డిఫెన్స్లు ఇచ్చిండ్రు, డ్రోన్లు ఇచ్చిండ్రు, భారతదేశం మీద దాడి చేయిపోనిగా మీకు బాకీకి ఇస్తున్నామని చెప్పేసి. మరి పాకిస్తాన్ ఏం ఆశ చూపెట్టిందో, ఒకవేళ 6 రోజులకు మించి పాకిస్తాన్ యుద్ధానికి తెగబడితే మాత్రం పాకిస్తాన్ ముక్క కూడా మిగిలది అనేది మాత్రం వాస్తవం. పాకిస్తాన్కి ఇప్పటికే కోలుకోలేని దెబ్బ పడ్డది, బిజినెస్లన్నీ డౌన్ అయిపోయినాయి, ఫాల్ అయిపోయినాయి. ఒకవైపు సింధు నది జలాల ఒప్పందాల నుంచి భారత్ తప్పుకున్నది, ఒప్పందాలను రద్దు చేసింది. ఆ ఒప్పందాలను రద్దు చేసిన దాని మీద ప్రపంచ బ్యాంకు కూడా స్పందించింది. భారతదేశం ఆ ఒప్పందాల నుంచి తప్పించుకోవడంలో, పక్కకు జరగడంలో మేము జోక్యం చేసుకోలేం, ఆ ఒప్పందాలను రద్దు చేయడంలో మేము జోక్యం చేసుకోలేం, అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పేసి ప్రపంచ బ్యాంకు కూడా చెప్పేసింది. మొత్తం మీద వీళ్ళు కాల్పులకు తెగబడతా ఉన్నారనేది ఇక్కడ అర్థమవుతా ఉన్నది.